మద్యం కుంభకోణంలో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ కిల్లింగ్, బ్రాండ్ ప్రమోటింగ్ అనేటువంటి విధానాన్ని అమలు చేశారని, మద్యం కుంభకోణంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పుడు సిట్ అధికారులు సేకరించారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. బ్రాండ్ కిల్లింగ్, బ్రాండ్ ప్రమోటింగ్ ఈ విధానాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారని, అందులో భాగంగా పేరున్నటువంటి లిక్కర్ బ్రాండ్లని ఆయన చంపేసి జే బ్రాండ్లని, నాసిరకం బ్రాండ్లని ప్రమోట్ చేశారని, ఆ అవకతవకలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పుడు సిట్ అధికారులకు దొరికాయన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే కిల్లింగ్ మీద పేటెంట్ అయింది. బ్రాండ్ కిల్లింగ్ కరెక్టే. ఇక ప్రమోటింగ్ లేదు. ఏది బ్రాండ్ ప్రమోటింగ్ కూడా ఏం లేదు. బ్రాండ్ కంపెల్లింగ్, అది ప్రమోటింగ్ కాదు, కంపెల్లింగ్ అనమాట. కొనాల్సిందే అని ఒత్తిడి అనమాట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలసీ అదే లిక్కర్ పాలసీలో దీన్ని తీసుకున్నారన్న దాంట్లో ఇప్పుడు ఈ మ్యాన్షన్ హౌస్ లేకపోతే ఇంపీరియల్ బ్లూ ఏ ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా కిల్ చేసేసి తన యొక్క జే బ్రాండ్స్ ఉన్నాయి కదా, బూమ్ బూమ్ అనో, ప్రెసిడెంట్ మెడల్ అనో, లేకపోతే 3 క్యాపిటల్స్, అమరావతి, ఏదో పవర్ స్టార్, ఇలాంటి బ్రాండ్స్ ఏదో తీసుకొచ్చారు. జే బ్రాండ్స్ అన్నారు. నాసి రకం అదేంటి అసలు? అది విషం. వాటిని విపరీతంగా అమ్మిచ్చారని. ఇప్పుడు అదే కదా, దానివల్లేగా ఇంతమంది చనిపోవడం కూడా. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నటువంటి ఆ టెలికాన్ఫరెన్స్, ఆ రికార్డింగ్, సత్యప్రసాద్ అతనేంటి A3 ఆ ఎక్సైజ్ శాఖ, అతనికి కన్ఫర్డ్ IAS ఇస్తామని మిథున్ రెడ్డి ప్రలోభ పెట్టడం, అతను వీళ్ళు చెప్పినటన్నిటికీ స్టాంప్ వేయటం, ఒక డమ్మీగా మారి ఈ బ్రాండ్లే కొనాలి అని అతడు చెబుతున్నటువంటి ఆ టెలికాన్ఫరెన్స్ కాల్ ఒక డిపో మేనేజర్ రికార్డ్ చేశాడు. అది ఇప్పుడు సిట్ దగ్గర ఉంది. వాళ్ళు ఏంటి, అది మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి రిట్రీవ్ చేశారు. అందులో స్పష్టంగా సత్యప్రసాద్ వాయిస్. రేపొద్దున ఛార్జ్ షీట్లో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు కోర్టులో. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అసలు ఈ బ్రాండ్ ఇమేజ్నే దెబ్బతీశాడు. ఒక్క లిక్కర్ బ్రాండ్ తీసే కిల్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజే దెబ్బతింది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇక నీకు ఒక అవినీతి ప్రదేశ్గా, ఒక కుంభకోణాల ప్రదేశ్గా, స్కామ్ ఆంధ్ర. ఇప్పుడు వీళ్ళేమో స్వర్ణాంధ్ర అంటున్నారు, స్వచ్ఛాంధ్ర అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఏంటది, స్కామ్ ఆంధ్ర చేశాడు. ప్రతి దాంట్లో స్కాములే కదా, ప్రతి స్కీము స్కాములు చేశాడు అనమాట. ఇప్పుడు లిక్కర్ అనేది ఇవాళ బయటపడింది. సిట్ టోటల్గా దానిలో దర్యాప్తుని లోతుగా మరి వెళ్ళారు, బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవుతోంది. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్నట్లయితే 6,200 కోట్లు దోపిడీ చేశారు. ఏది తయారీలో అది కాదు, రేట్ల పెంపులో. అంటే ప్రతి బాటిల్ మీద రేటు పెంచేశారు. అమ్మేది ఒక రేటు, మరి తయారీ ఇంకో రేటు. 130 కోట్లు నెలకంట వట్టి ధరల పెంపు ద్వారా అంటగట్టారు. ఏది అనామక బ్రాండ్లని అధిక రేట్లకి వాళ్ళతో అంటగట్టి వాళ్ళ యొక్క రక్తం పీల్చారనమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం ఏది ఆ జే బ్రాండ్లన్నీ పక్కన పెట్టింది. ఇప్పుడు 99 రూపాయలకే నీకు ఇవాళ చీప్ లిక్కర్ 99 రూపీస్ ఏదో పెట్టారు. నెక్స్ట్ ఆ పేరున్న బ్రాండ్స్, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఆ మ్యాన్షన్ హౌస్, అది క్వార్టర్కి 30 రూపాయలు తగ్గించారు. లేకపోతే ఆ ఇంపీరియల్ బ్లూ ఏదో ఉంది, అది క్వార్టర్కి 20 రూపాయలు తగ్గించారు. అసలు ఒక్కొక్క దాని మీద అయితే 200 రూపాయలు తగ్గించారు ఫుల్ బాటిల్ మీద. అంటే ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్ళాయి? గతంలో జగన్మోహన్ రెడ్డి జేబుల్లోకి వెళ్ళాయి. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం కేవలం ఈ మద్యపాన ప్రియులకు నెలకి 131 కోట్ల మేలు చేసింది. అంటే ఈ 5 ఏళ్లలో, చంద్రబాబు 5 ఏళ్లలో ఈ మద్యపాన ప్రియులకి ఈ ప్రభుత్వం మరి 6,100 కోట్ల లాభం చేకూర్చినట్టు. అంటే ఏంటి, జగన్
జేబుల్లోకి, ఆయన గ్యాంగ్ జేబుల్లోకి వెళ్ళే డబ్బు ఇవాళ మళ్ళా ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళకే ప్రజలకే ఇచ్చిన నేపథ్యం. అంటే ఈ ప్రభుత్వం తాగుబోతులు తెచ్చుకున్న ప్రభుత్వం. పచ్చిగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ఎవరు? తాగుబోతులే అంటారు. అంతే కదా. మమ్మల్ని దోపిడీ చేశారని చెప్పి అప్పట్లో 3 మంది సెల్ఫీ వీడియోలు కూడా వచ్చాయి. మా రక్తాన్ని జలగల్లా పట్టి వీడేస్తున్నారు. కొంతమందిని అసలు చంపేశారు. అలా వీడియోలు పెట్టిన వాళ్ళు ఆ పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతను ఎవరో మందు కొట్టి ఒక వీడియో చేశాడు. అతని పేరు ఏదో ఉంది, ఓం ప్రకాష్ ఏదో. అతను మరుసటి రోజు మరి ఊరేసుకుని చనిపోయాడు అన్నారు. అది ఉరి కాదు, అది ఒక అనుమానాస్పద మరణం అన్నారు. ఎవరో అతను ఎలాడదీశారు అన్నారు. అంటే వీళ్ళందరినీ ఎంత దోచుకున్నారు, ఎంత రక్తం పీల్చారంటే మీకు ఇదే ఒకే ఉదాహరణ. నెలకి 131 కోట్ల దోపిడీ అదనపు ధరల రూపంలో జరిగింది. అంటే జే ట్యాక్స్ క్వార్టర్ మీద 20 రూపాయలు, 30 రూపాయలు, ఫుల్ మీద 200 రూపాయలు జే ట్యాక్స్ వసూలు చేశారు. ఆ డబ్బు ఎంత అనమాట? 5 ఏళ్లలో 6,300 కోట్లు. ఇది ఇంకా మనకి బయటికి రాని అంశం, ఈరోజు కొత్తగా బయటకు వచ్చిన అంశం. నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం, ముడుపులు రోజుకి 2 కోట్లు వసూలు చేశారు. ఎంతది? 3,113 కోట్లనో ఏమో శ్వేతపత్రంలో అన్నారు. 3,500 కోట్లనో ఇవాళ హైకోర్టు అంటోంది ముడుపుల రూపంలో. అంటే ముడుపుల రూపంలో, కమిషన్ల రూపంలోనేమో 3,500 కోట్లు. మరి అదనపు ధర 20 రూపాయలు, 30 రూపాయలు వసూలు చేసిందేమో దోపిడీ 6,300 కోట్లు. అసలు ఇది మనకి అసలు అంతుపడతల్లా. ఏది ఎన్ని రకాలుగా దోచారు. అసలు విషయం ఏంటి, నీకు చీప్ లిక్కర్ కదా, తయారీలో దోపిడీ జరిగింది. తయారీలో ఎంత దోచారు? 100 రూపాయలకి మనకు అమ్మారు, దానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు? తయారీకి 10 రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే 90 రూపాయలు దోచేశారు. ఒక్క 100 రూపాయల మద్యంలో 90 రూపాయలు ఎక్కడ దోచారు? తయారీలోనే దోచిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 99,000 కోట్ల అమ్మిన మద్యంలో 90,000 కోట్లు వీళ్ళ జేబుల్లోకి పోయాయి. కేవలం వీళ్ళకి పెట్టుబడి 9,000 కోట్లు, లాభం 90,000 కోట్లు. ఎక్కడనుందా ఇలాంటి వ్యాపారం? పత్తి వ్యాపారం అంటావు నువ్వు. పత్తి వ్యాపారంలో ఏమొచ్చుద్ది నీకు? అసలు వ్యాపారం ఇదనమాట. జగన్మోహన్ రెడ్డి వ్యాపారం ఎలా చేయాలో జగన్కి తెలిసినంత ఎవరికి తెలియదని మనంగా చెప్పింది. లగడపాటి దగ్గర నేర్చుకున్నాడంటే ఇతను. లగడపాటి ఏమంటాడు? నన్ను మించిపోయాడు అంటాడు. రాజశేఖర్ రెడ్డి వ్యాపారం నేర్చుకోమని జగన్ ఎవరి దగ్గర పెట్టాడు? లగడపాటి దగ్గర. లగడపాటి దడుచుకున్నాడు ఇతని దెబ్బకి. ఏది, ఒక 6 నెలల్లోనే మామూలు పిండి కాదు ఇది అని. ఇంకా నేను మీ అబ్బాయికి చెప్పటం కాదండి, మీ అబ్బాయి నాకు చెప్తున్నాడు వ్యాపారం ఎలా చేయాలో అని లగడపాటి రాజశేఖర రెడ్డి దగ్గర వాపోయాడంట. ఆ మధ్య ఎక్కడో మనకి ఆఫ్ ద కెమెరా చెప్పినటువంటి అంశం. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేవలం మద్యం ద్వారా 90,000 కోట్లు సంపాదించాడు. దీన్ని ఇప్పుడు సిట్ కానీ ఈడీ కానీ తేల్చాలి. ఆ డబ్బు మళ్ళా రాష్ట్ర ప్రజలకి ఉపయోగించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.